ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. యవనస్తులుగా ఉన్న భార్యాభర్తలు ఇరువురు కెనడాలోని బాన్ఫ్ ప్రాంతంలో నివసించటానికి వెళ్ళారు. ఈ వేసవి విడిది కెనడా దేశంలోని ఉన్నత పర్వత శిఖరాలలో భూలోక స్వర్గం అనిపించేటంత సౌందర్య ప్రదేశం. అక్కడ సూర్యకిరణములచే మెరిసిపోయే మంచు ప్రాంతాలు, అందమైన అడవి పుష్పాలు, సరస్సులు, మేలిమి బంగారు ఛాయతో మెరిసిపోయే రకరకాల ఆకులు, ఇవన్నీ చూపరులకు సంభ్రమాశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ యవన భార్యాభర్తలు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు సాయంకాలం షికారుకి వెళ్ళి ఆ పర్వతాల సౌందర్యాలను తనివితీరా తిలకించి సంతోషించేవారు. రాను రాను ఏమైందంటే వారు ఆ పర్వతాలను చూడటం మానేశారు, ఆ సరస్సులను తిలకించటం మానేశారు. కారణం ఏమిటంటే చూసి చూసి ఆ సుందర దృశ్యాలు వారికి అలవాటైపోయి సంతోషాన్ని ఇవ్వలేనివిగా మారిపోయాయి. ఏదైనా మనకు అతిగా దొరికితే మనము అలాగే ప్రవర్తిస్తాం. ఇశ్రాయేలీలు దేవుడిచ్చిన మన్నాను 40 సంవత్సరాలు తిన్నారు. ఆ మన్నా నిర్గమాకాండము 16 అధ్యాయము 4వ వచనములో అది అద్భుతమైన ఆకాశ ఆహారముగా పేర్కొనబడింది. యేసుప్రభు వారు ఆ మన్నాను గురించి మాట్లాడుతూ పరలోకపు ఆహారము అని పిలిచారు. యోహాను సువార్త 6:31, కీర్తన 78:24లో ఆకాశ ధాన్యముగాను, కీర్తన 78:25లో దేవదూతల ఆహారముగాను దేవుని వాక్యము మన్నాను వర్ణించింది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనములో నీవు గాని నీ పితరులు గాని ఎన్నడూ ఎరుగని మన్నా అని మోషే ఆ మన్నాను గురించి మాట్లాడాడు. ఇక దాని రుచి విషయానికి వస్తే దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండినదని నిర్గమ 16:31లో చూస్తాం. అలాగే సంఖ్యాకాండము 11:8లో దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉన్నట్లుగా చూస్తాం. ఇక దాని రూపం ఎలాగున్నదంటే సంఖ్యాకాండము 11:7 ప్రకారంగా అది తెల్లని గొత్తిమీర గింజ వలె ఉండి చూపునకు బోలము వలె ఉన్నదట. ప్రియులారా, ఇంతటి అద్భుతమైన అపురూపమైన మన్నా రోజు కురిసేసరికి ఇశ్రాయేలీలు విసిగిపోయారు. సంఖ్యాకాండం 11 అధ్యాయం 6వ వచనంలో ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకున్నారు. ప్రియులారా, ఇశ్రాయేలీలు మన్నా పట్ల ఎలా మాట్లాడారంటే సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5వ వచనములో చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదన్నారు. తేనె కలిపిన అపూపము వలె ఉన్న ఆ మన్నాను, క్రొత్త నూనె రుచి కలిగిన మన్నాను చవిసారము లేని మన్నాగా వారు మాట్లాడారంటే వారు దానిని బట్టి ఎంత విసిగిపోయారో. ప్రియులారా, మన జీవితం కూడా అంతే. ఆశీర్వాదాలు అధికంగా వస్తే వాటిని బట్టి మనము విసిగిపోతాం. నక్షత్రాలు ప్రతిరోజు ఆకాశంలో కనబడుతున్నాయి కనుక వాటిని చూచి ఆనందించటం మానేశాం. అవి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనబడితే తప్పకుండా వాటిని చూచి సంతోషిస్తాం. ప్రియులారా, నేడు కూడా మన జీవితాల్లో దేవుడు ప్రతిదినం అద్భుతం చేయటం వల్ల అద్భుతాలు మనకు అలవాటైపోయి అద్భుతాలను బట్టి దేవుణ్ణి స్తుతించకుండా ఉదాసీనంగా ఉండిపోతున్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా, సోదరి, నీవేమి చేసినా అద్భుతాలు ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి అనుకోకండి. నేడే ఆ అద్భుత ఆశీర్వాదాలను జ్ఞాపకమునకు తెచ్చుకొని వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించండి. ప్రతిదినము లెక్కలేనన్ని మంచి ఈవులతో మనలను దీవిస్తున్న దేవుణ్ణి ఘనపరచటం మరిచిపోకండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. చూసి చూసి ఇశ్రాయేలీలు మన్నా పట్ల చవిసారము లేని మన్నా అని విమర్శించినట్లు ఈరోజు అనేక మందికి ఆశీర్వాదాలు అలవాటైపోయి నిన్ను స్తుతించటం మానేస్తున్నారు. అలా కాకుండా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ అద్భుత ఆశీర్వాదాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ప్రతిరోజు నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.